అందరికీ నమస్కారం అండి. 2016 ఫిబ్రవరి 2న పూజ్య లాలాజీ మహారాజ్ గారి జయంతి వార్షికోత్సవంలో పూజ్య దాజీ గారు మన జీవన విధానం మార్చుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలోని కొన్ని ముఖ్యాంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ ఇలా అన్నారు: ఈనాటి ధ్యాన సమయంలో నా మనస్సులో కొన్ని ఆలోచనలు పదే పదే మెదిలాయి. అవి మన కర్మ ఫలానికి, మన చర్యల పర్యవసానాలకి సంబంధించినవి. మనమందరం కర్మఫలాలు, చర్యల పర్యవసానాల్లో చిక్కుకుని ఉన్నాం. సహజ మార్గ ధ్యాన ప్రక్రియ మనల్ని కాస్త ఆగి ఈ కర్మఫలాల గొలుసుకట్టును ఆపమని చెబుతుంది. మనం రోజు మరిన్ని కొత్త సంస్కారాల్ని తయారు చేసుకుంటున్నాం, మరిన్ని కర్మఫలాల్ని జత చేసుకుంటున్నాం. ధ్యానం ద్వారా ఎప్పటికీ ఆగని ఈ చర్య మరియు పర్యవసానాల గొలుసుని నియంత్రించాలని, అలా నియంత్రించగలమని సహజ మార్గం చెబుతోంది. అయితే ఆ స్థితిని సాధించడం ఎలా? అది సాధించడానికి అవసరమైన మార్గాలను, పద్ధతులను మన మాస్టర్లు మనకిచ్చారు. అవే మనం చేసే ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ, ప్రార్థనా ప్రక్రియలు. ఈ పద్ధతులు సామాన్యమైనవని అనుకోకండి, అవి ఎంతో ప్రభావవంతమైనవి అంటారు దాజీ. ఈ పద్ధతులను హృదయపూర్వకంగా ప్రేమతో పాటిస్తే అమోఘమైన ఫలితాలనిస్తాయి. మనం కర్మఫల వలయంలో చిక్కుకోకుండా ఆ వలయం నుండి బయటపడాలంటే వీటిని తప్పక పాటించాలి. ఇప్పుడే కాదు, ఈ సాధనని మధ్యలో ఆపకుండా ఆత్మ ఉండబోయే అన్ని స్థితుల్లోనూ కొనసాగించాలి. బహుశా 10-15 ఏళ్ల పాటు ఎన్నడూ లేనంత తీవ్రతతో, ఇంటెన్సిటీతో ఈ సాధన చేయాలి. దాజీ గారంటారు, ఇలా ఎందుకంటున్నానంటే సహజ మార్గం ఈ సాధనని జీవితాంతం చేయమని మనకి బోధించదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సాధనని ఆపగలగాలి. అదెలా సాధ్యమవుతుంది? ధ్యాన సాధన, నిర్మలీకరణ, ప్రార్థనా ప్రక్రియ ఇవి రోజంతా అంటే 24 గంటలు కొనసాగినప్పుడు మనం నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటాము. అప్పుడది సాధ్యమవుతుందని అంటారు దాజీ. ఈ విషయం విచిత్రంగా అనిపించినప్పటికీ మన ధ్యాన సాధనే ఒక బంధనంలా తయారై మన ప్రగతికి అడ్డంకి కాకూడదు. భగవంతుడిని చేరడానికి అనేక ఆధ్యాత్మిక సాధనా విధానాలున్నా అవి పూజా విధానాలు కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, మంత్రపఠనం కావచ్చు, లేదా ధ్యాన విధానం కావచ్చు. ఏదైనా అన్ని పూజలు, ఆచారాలు, సాధనలు మనకు ఏదో ఒక అనుభూతినిస్తాయి. ఆ అనుభూతి మనకు నచ్చడం, నచ్చకపోవడం అనే విషయంలో మనం చిక్కుకుపోతే వాటితో బంధాలను ఏర్పరచుకుంటాము. అలాగే ధ్యాన సమయంలో మనకేదైనా ఒక గొప్ప అనుభూతి కలిగితే మళ్ళీ అదే అనుభూతి కావాలని కోరుకుంటాం. ఆ అనుభవం ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాం. ఆ అనుభవం ఎక్కువసేపు లేదా ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటాం. అది ధ్యానం మనలో సృష్టించిన అనుభూతితో మనకు కలిగిన బంధనమే కదా. అందుకే ధ్యాన విధానాన్ని కూడా మనం ఎంతో వివేకంతో అనుసరించాలని అంటారు దాజీ. ఒకసారి బాబూజీ తన వద్దకు వచ్చిన ఒక అభ్యాసి గురించి మాట్లాడుతూ అతని హృదయపు కఠినత్వాన్ని తొలగించవలసి వచ్చింది. ఆ కఠినత్వం అతడు అనుసరించిన సాంప్రదాయక ఆరాధనల ఫలితంగా ఏర్పడింది అన్నారు. అదేవిధంగా మనం అనుసరిస్తున్న సాధనా విధానం పట్ల
సరైన అవగాహన లేకపోతే అది మన హృదయంలో బంధనాలను, సంకెళ్లను ఏర్పరుస్తుందని ధైర్యంగా చెప్పగలనని దాజీ అన్నారు. మన సహజ మార్గ ధ్యాన సాధన మనలో ఒక ధ్యాన స్థితిని ఏర్పరిచే విధానం. ఈ ధ్యాన స్థితిని సాధించినప్పుడు మనం నిశ్చలత్వాన్ని, శాంతి, ప్రశాంతతల్ని సాధిస్తాం. ఆ తర్వాత ఆ స్థితిని మనం అనేక కార్యాలను సాధించడానికి వినియోగించవచ్చు. కొన్ని రోజుల క్రితం ఒక పాఠశాలలో నిర్వహించబడిన హార్ట్ఫుల్నెస్ కార్యక్రమంతో ధ్యాన సాధన ప్రారంభించిన కొంతమంది యువ అభ్యాసుల్ని దాజీ కలిశారు. వారిని దాజీ, మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడక్కడున్న ఒక సోదరి అభ్యాసి మనస్సును నియంత్రించడం కోసం అని చెప్పింది. దాజీ అంటారు, నేను ఆ ప్రశ్నల్ని పొడిగించదలుచుకోలేదు, కానీ ఆ ప్రశ్నని మరింత పొడిగించాలంటే ఆ తర్వాత వచ్చే ప్రశ్న, మనం మనస్సుని ఎందుకు నియంత్రించాలి? ఇంకా ఆ పైన వచ్చే ప్రశ్న, అలా నియంత్రించబడిన మనస్సుతో మనం ఏమి చేయాలి? మనలో ఏర్పడిన ప్రశాంత చిత్తంతో, నిశ్చల మనోస్థితిలో మనం ఏమి చేస్తాం? హృదయంలో అటువంటి స్థితి నెలకొని ఉన్నప్పుడు మనం ఇంకొకరితో ఘర్షణ పడగలమా? ఆ స్థితిలో మనం ఏ పుస్తకాన్నైనా చదివితే దాన్ని మెరుగ్గా అర్థం చేసుకోగలం. అలాంటి ప్రశాంత మనోస్థితిలో మన కుటుంబ సభ్యులతో, లేదా సహోద్యోగులతో, లేదా వేరే ఎవరితో అయినా సరే స్పందిస్తున్నప్పుడు మనం చక్కటి అవగాహనా భావంతో ఉంటాం. మనలో ప్రశాంత చిత్తము, నిశ్చల మనోస్థితుల అవసరమేమిటి? వాటితో అతి గొప్పవైన మానవ లక్షణాలను వెలికితీసి ఆ లక్షణాలను చైతన్యవంతం చేయడానికేనని, తద్వారా విశ్వంలో ఏకత్వాన్ని, శాంతిని తీసుకురావచ్చని అన్నారు దాజీ. ధ్యానంలో మనం ప్రశాంతంగా ఉన్నాము, మనకి చాలా బాగుంది అని అనుకోవడంలో అర్థం లేదని, దానితో మనం ఏమి సాధించగలమో అది ఆలోచించాలని అంటారు దాజీ. లాలాజీ మహారాజు పరస్పర సంబంధాలకు చాలా విలువని, ప్రాధాన్యతని ఇచ్చారు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామనేది ముఖ్యం అనేవారు. దానినే ఉర్దూలో అఖ్లాక్ అంటారు. మన ప్రవర్తన ఉన్నత స్థితి నుండి ఏర్పడినదై ఉండాలి, అంతేగాని నీచ స్థితి నుండి కాదు. ఎదుటివారిని మనం మాస్టర్కు లేదా పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలని, ఆత్మ గొప్పదనం ఒక వ్యక్తి ప్రవర్తనలో ప్రస్ఫుటమవుతుందని, ఒక వ్యక్తిలో విచక్షణా జ్ఞానం లేకపోతే అప్పుడు అతనికి వివేకం కూడా ఉండదని లాలాజీ అనేవారు. మన సంస్కారాల ఫలితం గురించి మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. నేను రహదారిపై నడిచి వెళ్తున్నప్పుడు నాకు ఏదో ఒక పని చేయాలనే ప్రేరణ వస్తే, లేదా ఒక ఆలోచన వస్తే, అది నా భవిష్యత్ సంస్కారాలకు కారణమవుతుందా? లేక ఆ ప్రేరణ లేదా ఆలోచన నా గత సంస్కారాల ఫలితమా? నా నిజ జీవితంలో నేను రోజూ చేసే పనులు నా సంస్కారాల ఫలితాలా? లేక అవి జరగాలని నేనే ప్రేరేపిస్తూ మరిన్ని సంస్కారాలని జోడిస్తున్నానా? ఈ రెండింటి మధ్య తేడా గమనించి విచక్షణ జ్ఞానం పెంపొందించుకోవాలంటారు దాజీ. హృదయంలో నిశ్చలత, శాంతి, ప్రశాంతతలుంటే మనకు మంచిదేదో దాన్ని గుర్తించగలం. మన పురోగతికి ఏది దోహదపడుతుంది? దీనికి కారణమేమిటి? దీని ఫలితమేమిటి? ఈ విషయాలపై మనం అవగాహనను పెంచుకోగలం. దాని ఆధారంగా మన వైఖరులను సరైన విధంగా మలుచుకుంటాం. భవిష్యత్తులో ఆచరించాల్సిన అంశాలను కూడా తెలుసుకుంటాం. నేను పురోగమించడానికే ఈ సహజ మార్గ సాధన చేస్తున్నాను. ఆ పురోగతి నాలో వచ్చే మార్పుల వలనే సాధ్యమవుతుంది. మరియు ఆ మార్పులు నేను నా మాస్టర్తో సహకరిస్తేనే వస్తాయని తెలుసుకోవాలి. మాస్టర్ల నుండి పూర్తిదాయకమైన సందేశాలు అందుకోవాలంటే నేను నా వ్యక్తిగత భావనలతో, కోరికలతో, ఆలోచనలతో తీరిక లేకుండా ఉంటే సాధ్యం అవ్వదు. నేను నా గురించి మాత్రమే స్వార్థపూరితంగా ఆలోచిస్తుంటే సాధ్యం కాదు. అందుచేత మనం ఆత్మశోధన చేసుకుని మన జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుని
జీవనశైలిని సరైన దారిలోనికి మళ్లించి సంతృప్త హృదయంతో ప్రశాంత స్థితిలో మన వ్యక్తిగత పురోగమనాన్ని కొనసాగించాలని అంటారు దాజీ. 2017లో లాలాజీ మహారాజ్ గారి భండారాలో దాజీ గారి ఇచ్చే సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.